ఎక్కడికి రా చెప్తాను. సీను రిసప్కి రాణి మార్చారంటే స్టేజ్ లో ఉంది. సరస్వతి సరస్వతి వేదిక. మరి ఆ పచ్చడి బండి సార్, ఆ బండ గురించి మాట్లాడుతున్నారు. అది పచ్చడి బండ కాదురా, అది గంధం వరగదీసే సన్ని కళ్ళు రాయి. దీంతో గంధం వరగదీసేవారా? దేని సార్? అవునురా, దాంతో గంధం వరగదీసి గురువు గారి పాదాలు రాసేవారు. అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవారు. ఆహా, గురువు గారు ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు తెగమూడు వచ్చేస్తాను. ఒకసారి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోకూడదు. ఇప్పుడు ప్రదక్షిణ ఏమండి, వాడు మీ శిష్యుడే కాదనకండి. సైకిల్ లేదు కదా, ఇష్టం వచ్చిన సార్లు తిరుగు. గురు భక్తి మండ ఇప్పుడే ప్రదక్షిణ రా. ఎప్పుడు టైంలో తప్పుకోండి. రామకృష్ణ, నీ గురుభక్తిని తనవి తీరా చూస్తున్నా. నేను కూడా అనిపిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులు కూర్చొని కొబ్బరి చెప్పలు తినడానికి. అందుకు కాదురా, భక్తులకు దద్దోజనం మంచివారు. మిస్టర్ దద్దోజనం ప్లీజ్ షట్ అప్. మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు. ఈ గుళ్ళో ఓసిన ఫిలాంతర పగడి ఈ గుళ్ళో విశేషం అదే అంటున్నాడు కదా మిస్టర్ జంగల్ మే మంగల్. నా భాష నువ్వు అర్థం ఏంటి? చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణి నిలబెట్టి ప్రేమించేవాడు. నిలబెట్టా ఐ మీన్ మహారాణి గారు ఇలా నుంచోడుంటే మహారాజు గారు ప్రేమిస్తూ గీసేవాళ్ళు, గీస్తూ ప్రేమించేవాడు. మరి ఇక్కడ గోగుతూ చేస్తున్నాడు. గోగట్లేదు బాబు, లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా, ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎకో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను, చూడండి. గవర్రాజు. కావేరియా? ఈ కావేరి ఎవరండి? నా కాబోయే పండుగ కేరళలో ఉంది. మీలో ఎవరన్నా ట్రై చేస్తారా? ఎందుకు చేస్తాం. కుమార్ ఓకే, వేరే ప్లేస్కి వెళ్దాం పదండి. ఓకే, కమర్ ఎవ్రీబడీ మూవ్ మూవ్ మూవ్. అలాగే చలో చలో. ఏంటి సీను, ఇది సొరంగంలో ఉంది, నాకు భయం వేస్తుంది. వాళ్ళంతా అసలు వీటి తీసుకొచ్చారండి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరో సంగతి మనకెందుకు? గౌరవ్ చెప్పింది విన్నావు కదా, ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట. నీ పేరు పిలు. లక్ష్మి. మళ్ళీ పిలు. లక్ష్మి. హే గంగా. ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? లక్ష్మి, ఇష్టం ఉందా లేదా? అలాగే గురుగారు గురుగారు, ఏంటి ధ్వని మందిరం అవాయిడ్ చేసేస్తున్నారు? మనం ఎందుకు అవాయిడ్ చేయటం? అలాగైతే మీ పేరు పిలవండి. పిలుస్తాం. మా ఆవిడ పేరు వస్తుంది. పిలవండి. మదన గోపాల్. మీ మిసెస్ పేరు అవినేశ్వరియా? అదయ్యా, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో పిలుపులో ఏమైనా ఫాల్ట్ ఉందేమో, నువ్వు పిలువు చూద్దాం. అదేం కాదు కానీ పిలిస్తే వినండి. సుబ్బారావు. మీ ఆవిడ పేరు పరాజలక్ష్మి కాదుగా? మా పని పిల్ల పేరు అదే కదా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుకోమంటారు? అదేం లేదు.